చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. అన్నింటికీ సిద్ధమయ్యే వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారన్నారు. ప్రస్తుతం ఏపీలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. దీనికి షర్మిల రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారన్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్న మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో 10 టీవీ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ షర్మిల రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది వివరించడానికి మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఎలా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ స్థాపించబడిన ఉద్దేశంలోనే అధికారంలోకి రావాలనేది కాదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే అధికారంలోకి ఏమైనా సరే రావాలనేది కాదు. ఈవేళ పర్టికులర్గా షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత యువకుల్లో ఒక రకమైన చైతన్యం చూస్తున్నాం. మన రాష్ట్రంలో స్వార్థ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించని వ్యక్తులు వారి స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారేమో అనే భయాందోళనకరమైన పరిస్థితి నెలకొల్పబడుతున్న టైంలో షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా రావటం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక శుభసూచకం, శుభ పరిణామం. ఆవిడ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరచడమే కాకుండా ఆవిడ చాలా క్లియర్ ఎజెండాతోటి ప్రత్యేక హోదా గురించి, విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాల గురించి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కానివ్వండి, నిరుద్యోగ యువతకి